అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ పిల్లులతో పరీక్ష. రచయిత అనుపిండి శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళితే, శ్రీపురాన్ని ఏలే విద్యాధరుడనే రాజుకు సుదర్శనుడు మంత్రి. శ్రీపురం చాలా చిన్న రాజ్యం. దాని పొరుగున సైనిక బలంలో పెద్దవైన కొన్ని రాజ్యాలు ఉండేవి. అయినా మంత్రి సుదర్శనుడి కుశాగ్ర బుద్ధి, రాజ్యతంత్రంలో నేర్పు వల్ల ఆ పెద్ద రాజ్యాలు శ్రీపురాన్ని ఆక్రమించేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. సుదర్శనుడికి క్రమంగా వయసు పైబడి వృద్ధాప్య దశకు వచ్చాడు. ఆయన తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఉండేవాడు. ఆస్థాన వైద్యులు ఆయనకు మంత్రి పదవి నుంచి విరమించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. ఈ సంగతి విన్న రాజు విద్యాధరుడు మంత్రితో, తమరు పదవీ విరమణ చేయడం తప్పనిసరిగా కనబడుతున్నది. పదవిలో ఉండగానే రాజ్యానికి ఒక మంత్రిని ఎన్నిక చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. సుదర్శనుడు అందుకు అంగీకరించి మంత్రి పదవికి అర్హులైన వారి కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు. అది విన్న విద్యాధికులైన ఎందరో యువకులు రాజధానికి వచ్చి సుదర్శనుణ్ణి చూడబోయారు. ఆయన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి అన్నింటిలోనూ సమాన ఉజ్జీలనిపించుకున్న ముగ్గురిని ఎన్నిక చేశాడు. ఇప్పుడు వారిలో ఒకరిని మంత్రి పదవిలో నియమించవలసి ఉన్నది. వినయుడు, చంద్రకాంతుడు, శ్రీధరుడు అన్న ఆ ముగ్గురు యువకులను సుదర్శనుడు రాజు సమక్షంలో సభలో ఉన్నవారందరికీ పరిచయం చేసి సేవకుల ద్వారా ఒక్కొక్కరికి ఒక బక్క చిక్కిన పిల్లిని ఇప్పించి, మీరు 3 నెలల కాలం ఈ పిల్లులను మీకు తోచిన విధంగా పెంచండి. అందుకుగాను ఖజానా నుంచి తలా 1000 బంగారు కాసులు తీసుకోండి. 3 నెలల తరువాత మీ పిల్లులతో ఇక్కడికి రండి అని చెప్పాడు. 3 నెలల తరువాత వినయుడు, చంద్రకాంతుడు, శ్రీధరుడు తమ పిల్లులతో సభకు వచ్చారు. వినయుడి పిల్లి చాలా బలిష్టంగా ఉన్నది. దానిని చూసి సభలో చాలామంది ఇది పిల్ల లేక వయసు వస్తున్న పులిపిల్ల అనుకున్నారు. శ్రీధరుడి పిల్లి ఆరోగ్యంగా, పుష్టిగా, కనులకు ఇంపు కలిగిస్తూ ఉన్నది. చంద్రకాంతుడి పిల్లి మాత్రం మరింతగా బక్క చిక్కిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. సుదర్శనుడు ఆ ముగ్గురిని పిల్లులను పెంచిన తీరు చెప్పమని అడిగాడు. ముందుగా వినయుడు, మీరిచ్చిన డబ్బుతో పిల్లికి పాలు వెన్నెలతో పాటు పంచభక్ష పరమాన్నాలు పెట్టాను. అందుకు ఖర్చవగా మిగిలిన 500 బంగారు కాసులు ఇవిగో అన్నాడు. తరువాత శ్రీధరుడు, పిల్లి ప్రధానంగా మాంసాహారి గదా, అందువల్ల దాన్ని బాగా ఎలుకలు ఉన్న నా మిత్రుడి ఇంట వదిలేవాడిని. అయితే రోజూ దానికి కడుపు నిండుగా ఆహారం దొరక్కపోవచ్చునన్న సంశయంతో పొద్దుటిపూట పాలు పోసేవాడిని. అందుకైన ఖర్చు పోగా ఇవిగో మిగిలిన 900 బంగారు కాసులు అన్నాడు. చివరగా చంద్రకాంతుడు, పిల్లికి ప్రత్యేకంగా నేనేమీ ఆహారం పెట్టలేదు. అది చేతనైనంతలో తన ఆహారం సంపాదించుకుంటూ ఉన్నది. పిల్లి లాంటి నిరుపయోగమైన జంతువు మీద డబ్బు ఖర్చు పెట్టడం వృధా. ఇవిగో మీరిచ్చిన 1000 బంగారు కాసులు. వీటితో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయవచ్చును అన్నాడు. సభలో ఉన్నవారందరూ చంద్రకాంతుడు మంత్రిగా ఎన్నిక కాగలడని భావించారు. కానీ సుదర్శనుడు రాజుతో, సభికులతో, శ్రీపురానికి మంత్రి కాగల అర్హత ఉన్నవాడు శ్రీధరుడు అన్నాడు. ఈ మాటలు రాజు విద్యాధరుడితో పాటు సభికులకు కూడా ఆశ్చర్యం కలిగించినవి. అది గ్రహించిన సుదర్శనుడు పిల్లులను పెంచిన తీరు ఈ ముగ్గురు చెప్పగా, మీరందరూ విన్నారు గదా, వినయుడిలో ఇంకిత జ్ఞానం పాలు తక్కువ. ఒక పిల్లిని పెంచేందుకు 3 నెలల కాలంలో 500 బంగారు కాసులు వ్యయం చేశాడు. ఎంత బలంగా, చురుగ్గా ఉన్నా పిల్లి ఎలుకలను పట్టడానికి మించి చేయగల ఘనకార్యం ఏమీ ఉండదు. ఇక చంద్రకాంతుడి సంగతి, ఇతడిలో వివేకాన్ని మించిన పిసినారి గుణం ఉన్నది. మచ్చుకైనా దయాగుణం, జీవకారుణ్య లక్షణాలు లేవు. ఇవి లేనివాడు ఒక రాజ్యానికి మంత్రిగా రాణించలేడు. పిల్లి చిక్కిపోతున్నప్పుడైనా దానికి సరైన ఆహారం దొరకడం లేదని గ్రహించి తగిన ఆహారం పెట్టవలసింది. ఈ పరీక్షలో 100కి 100 పాళ్ళు నెగ్గినవాడు శ్రీధరుడు. అతడు పిల్లికి సహజ ఆహారమైన ఎలుకల కోసం దాన్ని తన మిత్రుడి ఇంట వదిలాడు. ఆ విధంగా దాని ఆకలి బాధ నివారణ అవడమే గాక ఆ మిత్రుడికి కొంత ఎలుకల బాధ తప్పి ఉంటుంది.
అంతేకాక ఎందుకైనా మంచిదన్న ముందు చూపుతో దానికి ఒక పూట స్వయంగా పాలు పోశాడు. మంత్రి అయిన వాడిలో ఉండవలసిన వివేకం, విచక్షణా జ్ఞానం అన్నీ శ్రీధరుడిలో సహజ లక్షణాలనటంలో సందేహం లేదు. అందుకే అతన్ని మంత్రి పదవికి ఎన్నిక చేశాను అన్నాడు. ఈ వివరణ విన్న సభికులు తమ హర్షామోదాలు తెలుపుతూ పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు. కథ కంచికి మనం మరో కథలోకి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.